అందరికీ నమస్కారం. కార్తీక పురాణ కథల్లోంచి ఈరోజు 18వ అధ్యాయం చెప్పుకుందాం. ఓ నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశము చేసితివి. నేటి నుండి మీ శిష్యుడినైతిని. తండ్రి, గురువు అన్న దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్యఫలితములచే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము లభించెను. లేనిచో నేను మహాపాపినై మహారమ్యలో ఒక ముద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకర కారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడ, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పుణ్య ఫలప్రదాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపముక్తుడకు నేనెక్కడ, ఈ విష్ణాలయముందు ప్రవేశించుట ఎక్కడ. ఇవి ఎన్నను దైవికమకు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలయను దాని ఫలమెట్టుదో సిదిగిరపమని ప్రార్థించాను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలు నీవు మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనట్టు కాబట్టి వివరించేదను, శ్రద్ధగా ఆలకింపము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరముకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మనాచరించి వాటి ఫలము పరమేశ్వరాత్మ మోహరించి మనరచి జ్ఞానము కలుగును. మానవుడు ఏ జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరించవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించనను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుటగాను, వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుటకు గాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుటగాను, అనగా ఈ 3 మాసములందేను తప్పక నదిలో ప్రాతకాలము చేయవలను. అటుల స్నానం ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్రగ్రహణ సమయములందున తదితర పుణ్యతిములందు స్నానము చేయవచ్చును. ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం, సూర్య నమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడను, శ్రీహరితో సమానమైన దేవుడను లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడు ఈ విధంగా ప్రశ్నించాడు. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతమని చెప్పిదరే, ఏ కారణం చేత దాన్ని ఆచరింపవలను? ఇది వరకెవ్వరని ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఆ వ్రతం యొక్క ఫలితమేమి, విధానం ఎట్టిది సవివరముగా విశదీకరింపమని కోరెను. అందులకు అంగీరసుడు ఇట్లు చెప్పాను. ఓయి వినుము. చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువునకు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమును శేషపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచెను. ఆ 4 మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉద్ధాన ఏకాదశి అనియు, ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కారాలు చేసినచో పూర్ణఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటుని కాన ఆ సంగతులు నీకు తెలియజెప్పుచున్నాను. మొదట కృతాయుగంబున శ్రీ వైకుంఠముమందు గరుడు గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమూతుడై సింహాసనమును కూర్చుని ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండను నమస్కరించి ముకులత హస్తాలతో నిలబడి ఉండను. అంత శ్రీహరి నారదును గాంచి ఏమ్యూ తెలియని వాళ్ళై
మందహాసముతో ఇట్లనెను, నారద, నీవు క్షేమమే గదా? త్రిలోక సంచారమైన నీకు తెలియని విషయములు లేవు. మహామునులు సత్కారము నిష్ఠాములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరించుచున్నారా? ప్రపంచముననే అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీ వెరుగుని విషయము లేనే లేవు. అయినను నన్ను వచింపు మనుడిచే విన్నపించుచుంటని. ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకూడని పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనింద పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృప్తితో పుణ్యాత్ములను నొనర్చి రక్షింపుమని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడు గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతయు తన దయాలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరి ముసలవాడిని ఎగతాళి చేయుచుండెరి. కొందరు ఈ ముసలవానితో మనకేమి పని అని ఊరుకుండేరి. కొందరు గర్విష్ఠులైరి. మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నితి అయినని చూడకుండేరి. వీరందరినీ భక్తవత్సలుడు శ్రీహరి గాంచి వీరనెట్లు తరింపు చేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తభ వనమాలాంధ్యకారయుతుడైన నీ భక్తులతోడను మునిజన ప్రీతికరమగు నైమిసారమునకు వెడలెను. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపొంగవులు స్వయంగా తమ ఆశ్రమములు కరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణ దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు లక్ష్మీనారాయణను స్తోత్రము ఈ విధంగా గావించిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనో గురుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగదామేశ్వరం దాసీభూత సమస్త దేవతా వనితం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విధవ బ్రహ్మేంద్ర గంగాధరం త్రాం త్రైలోక్య కుటుంబీనం సరసీజాం వందే ముకుంద ప్రియాం అని ఈ విధంగా విష్ణువుని స్తుతించి విష్ణు స్తోత్రము చదవవలెను. 18వ అధ్యాయం సమాప్తము. ఓ నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర్.